హలో అండి. వెల్కమ్ టు అర్షస్ హిందూ డివైన్. ఈరోజు నేను మీకు అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి అష్టలింగాలలో ఒకటైన నైరుతి లింగం గురించి వివరించబోతున్నాను. ఈ నైరుతి లింగం అరుణాచల గిరి క్షేత్రానికి నైరుతి దిశలో ఉంటుంది. అలాగే ఈ నైరుతి లింగ ఆలయానికి గ్రహం రాహువు. ఈ నైరుతి లింగం అష్టలింగాలలో చిన్న లింగం అని అంటారు. అలాగే ఈ నైరుతి లింగాలయాన్ని దర్శించుకున్న వారికి ప్రతికూల శక్తుల నుంచి విముక్తి ఉంటుంది. అలాగే ఈ నైరుతి లింగం కీర్తి, శ్రేయస్సు, సంపదని ఇస్తుంది. ఈ నైరుతి లింగం అనేది వీడియోలో చూపించిన విధంగా ఉంటుందండి. దాదాపు అష్టలింగాల యొక్క గర్భాలయాలు కూడా సేమ్ ఒకే రకంగా ఉంటాయి. అంటే రాతితో నిర్మించిన గర్భాలయం మాత్రం అన్ని లింగాలకి ఒకే విధంగా ఉంటుంది. బయట కాలక్రమంలో మాడిఫికేషన్స్ జరిపి ఇలా కొన్ని ఆలయాలకి మండపాలని కట్టారు. అలాగే కొన్ని ఆలయాలకి మెడిటేషన్ చేసుకోవడానికి వీలుగా కొంచెం ఆలయాలను విస్తరించారు. అప్పుడు చిన్న చిన్న మార్పులు జరిగాయి అంతే తప్ప మిగతావన్నీ 8 ఆలయాలు కూడా సేమ్ ఉన్నాయండి. నైరుతి లింగ ఆలయానికి పక్కన ఒక అమ్మవారి యొక్క చిన్న ఆలయం ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఈ 8 అష్టలింగాల యొక్క ఆర్కిటెక్చర్ కూడా సేమ్ అండి. ప్రతి వీడియోలో ఒకే విధంగా ఉంది. ముందు కొన్ని ఆలయాలకి కలర్స్ చేంజ్ ఉన్నాయి. అలాగే ముందున్న కూర్చోవడానికి ఖాళీ ప్లేస్ కాస్త కొన్ని గుళ్ళకి పెద్దగా, కొన్నింటికి ఇరుకుగా ఉంది. కాకపోతే గర్భగుడి అనేది దాదాపు సేమ్. ఈ ఆలయం నుంచి బయటకు వస్తుంటే ఈ విధంగా చెట్టు కింద వినాయకుడు మరియు నాగదేవతలు, ఇతర చిన్న చిన్న దేవతలని ఇలా ప్రతిష్ఠించారండి. ఈ నైరుతి లింగాలయం యమలింగాలయానికి అలాగే వర్ణలింగాలయానికి మధ్యలో ఉంటుందండి. ప్రతి లింగాలయానికి 1 కిలోమీటర్ దూరం